హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో బూందీ మిఠాయిని చాలా ఈజీగా అస్సలు పాడవకుండా కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బూందీ మిఠాయిని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పాకం ఒక్కటి జాగ్రత్తగా చూసుకున్నామంటే పర్ఫెక్ట్ మిఠాయిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిఠాయి అచ్చం బయట షాపులో కొన్నట్లే క్రంచీగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఈ బూందీ మిఠాయిని ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. శనగపిండి వెయిట్‌లో వచ్చేసి పావు కిలో వరకు తీసుకున్నానండి. అలాగే 1.5 స్పూన్ వరకు పొడి బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. పొడి బియ్యపు పిండి తీసుకోవడం వల్ల బూందీ క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా కూడా వేసి పిండి అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఈ బూందీని మిఠాయి కోసం చేస్తున్నాం కాబట్టి పొడి బియ్యపు పిండి ఖచ్చితంగా వేసుకోవాలండి. పొడి బియ్యపు పిండి వేస్తే బూందీ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి మిఠాయి ప్రిపేర్ చేసిన తర్వాత క్రంచీగా వస్తుంది. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ పిండిని ఇలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బూందీకి కరెక్ట్‌గా ఉన్నట్లు. నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. నూనె బాగా వేడి చేసిన తర్వాత మాత్రమే పిండి వేసి బూందీని ప్రిపేర్ చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే పిండి వేయాలండి. ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే బూందీని ఫ్రై చేయాలి. అప్పుడే బూందీ చక్కగా ఫ్రై అవుతుంది. నూనె కూడా ఎక్కువగా పీల్చదు. నూనెకి సరిపడినంత బూందీని వేసి ఫ్రై చేయాలి. ఎక్కువ బూందీ వేసినా కానీ సరిగా వేగదు. ఇలా వేసి హై ఫ్లేమ్‌లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫ్రై చేయాలి. బూందీ కాస్త రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసేయాలి. బూందీ క్రిస్పీగా అయ్యే వరకు వేగితేనే మిఠాయి ప్రిపేర్ చేసిన తర్వాత క్రంచీగా వస్తుందండి. బూందీని సరిగా వేగకముందు తీస్తే మాత్రం మిఠాయి కరెక్ట్‌గా రాదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేయించుకోవాలి. చేత్తో ఇలా నొక్కి చూస్తే క్రిస్పీగా ఉండాలి. ఇలా ఉంటే బూందీ కరెక్ట్‌గా ఉన్నట్లు. నెక్స్ట్ ఇక్కడ చూడండి బూందీ గరిటెకి ఎప్పుడు పిండి వేసినా కానీ వెంటనే నీట్‌గా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మరొక వాయి వేస్తున్నాను. ఇలానే మిగతా పిండిని అంతటితో కూడా బూందీని ఫ్రై చేసుకోవాలి. మొదటి వాయి తీసిన తర్వాత కొద్దిసేపు నూనెని బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే రెండవ వాయి కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా హై ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా ఫ్రై చేయాలి. ఈ బూందీని కూడా హై ఫ్లేమ్‌లో పెట్టి కాస్త రంగు మారి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసేయాలి. మిఠాయి మనకి పర్ఫెక్ట్‌గా రావాలి అంటే బూందీ కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. అప్పుడే మిఠాయి క్రంచీగా వస్తుంది. రెండవ వాయి కూడా ఇలా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేస్తున్నాను. ఇలానే మిగతా పిండిని అంతటితో కూడా బూందీని ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు పాకం ప్రిపేర్ చేయటం కోసం బెల్లం తురుము తీసుకోవాలి. బెల్లాన్ని తురిమి తీసుకోవాలండి. అప్పుడు మనం కరిగించడానికి చాలా ఈజీ అవుతుంది. పిండి మనం ఒక కప్పుతో కొలిచి తీసుకున్నాం కదా! సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను. మిఠాయి కోసం తీసుకున్న బెల్లం అనేది గట్టి బెల్లం కాకుండా మెత్తటి బెల్లం తీసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం నీళ్ళని కూడా వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఏ పాత్రలో అయితే పాకాన్ని ప్రిపేర్ చేస్తామో అదే పాత్రలోకి వడకట్టుకొని తీసుకోవాలి. పాకాన్ని స్టీల్ పాత్రలో ప్రిపేర్ చేసేటట్లయితే అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలండి. స్టీల్ పాత్రకి అడుగు పల్చంగా ఉంటే పాకం త్వరగా మాడిపోతుంది. కాబట్టి అడుగు మందంగా ఉండే పాత్రలో మాత్రమే పాకం ప్రిపేర్ చేయాలి. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి కంటిన్యూషన్‌గా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి. బూందీ మిఠాయి కరెక్ట్‌గా రావాలి అంటే పాకం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. పాకం రాకముందు బూందీని వేసామంటే పూర్తిగా ఈ అచ్చు రాదు కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఇక్కడ చూడండి పాకం ఇలా ఉడకటం స్టార్ట్ అవుతున్నప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని ఈ నీళ్ళల్లోకి కొంచెం పాకం వేసి చూస్తున్నాను. పాకాన్ని చెక్ చేసేటప్పుడు ఎక్కువ వేసి చెక్ చేయాలండి. అప్పుడే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా నీళ్ళలోకి వేసిన వెంటనే కాకుండా ఒక 2 సెకన్ల పాటు అలా వదిలేసి ఆ తర్వాత చెక్ చేయాలి. ఇక్కడ చూడండి పాకం అనేది ఉండలాగా ప్రిపేర్ అయింది కదా! ఉండ పాకం మిఠాయికి కరెక్ట్ కాదండి. పాకం ఇలా సాగకూడదు. పాకం ఇలా సాగినప్పుడు మనం బూందీ వేసామంటే మిఠాయి ప్రిపేర్ చేసిన తర్వాత కూడా తినేటప్పుడు పంటికి అంటుకుంటూ సాగుతూ ఉంటుంది. కాబట్టి మరొక 2, 3 నిమిషాల పాటు పాకాన్ని ఉడికించి లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే చెక్ చేయాలండి. పాకం వేసిన తర్వాత ఒక 2 సెకన్ల పాటు అలా వదిలేసి ఆ తర్వాత చెక్ చేయాలి.
ఇక్కడ చూడండి, పాకం ఇలా వస్తే బూందీ మిఠాయి చేయడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఈ నీళ్ళని పడేసి పాకాన్ని గిన్నెలోకి వేసి చూస్తే టంగుమని శబ్దం రావాలి. చూశారు కదా, ఇలా సౌండ్ వస్తే కరెక్ట్ పాకం అన్నట్లండి. వెంటనే ఇప్పుడు కొంచెం వంట సోడాని, ఇలాచీ పౌడర్ని, నెయ్యిని వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద ఎక్కువసేపు అస్సలు ఉంచొద్దండి. కొంచెం వంట సోడాని, ఇలాచీ పౌడర్ని, నెయ్యిని వేసి అంతా కూడా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ మనం వంట సోడా వేసాం కదండి, వంట సోడా వేయడం వల్ల పాకంలో గుల్లతనం వస్తుంది, మిఠాయి అనేది క్రంచీగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన బూందీ వేసి పాకం వేడిగా ఉన్నప్పుడే వెంటనే పాకాన్ని బూందీకి పట్టే విధంగా చక్కగా కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగానే ప్లేట్కి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఉంచాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి వేస్తున్నాను. ప్లేట్లోకి వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉంచొద్దు, వెంటనే స్ప్రెడ్ చేసేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే అప్పటికప్పుడు మిఠాయి అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. చల్లారితే గట్టిపడిపోతుంది కాబట్టి ఇలా నిదానంగా స్ప్రెడ్ చేసేయాలి. ఈవెన్గా ఇలా సెట్ చేసిన తర్వాత ఈ మిఠాయి వేడిగా ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మిఠాయి పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. చల్లారితే గట్టిపడిపోతుంది కాబట్టి కొంచెం మార్కింగ్ చేసుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత మనకి పీసెస్ తీయడానికి ఈజీ అవుతుంది. బూందీ మిఠాయి ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే పాకం ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చాలండి. పాకాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత టంగుమని శబ్దం రావాలి చెక్ చేస్తున్నప్పుడు. అలాగే చేత్తో విరిచి చూస్తే పాకం విరగాలి. అలా ఉంటే పాకం కరెక్ట్గా ఉన్నట్లు. అలాగే మిఠాయి క్రంచీగా రావాలి అంటే బూందీని ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా అయ్యే వరకు చక్కగా ఫ్రై చేయాలి. అంతేకాకుండా పిండిలో కొంచెం పొడి బియ్యం పిండి కలుపుకుంటే బూందీ ప్రిపేర్ అయిన తర్వాత క్రిస్పీగా ఉంటుంది. అలా ప్రిపేర్ చేసామంటే బూందీ మిఠాయి అనేది క్రంచీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం మనం బయట షాప్లో కొంటే ఎలా క్రంచీగా ఉంటుందో అలానే ఉంటుంది. ఇలా రెండు వైపులా కూడా చక్కగా మార్కింగ్ చేసి ఒక 2 గంటల పాటు ఆరనివ్వాలి. ఇలా 2 గంటల పాటు పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకు తీసుకొని ఇలా అంచుల వెంట నిదానంగా పైకి తీస్తే ఈజీగా అచ్చు బయటకు వచ్చేస్తుందండి. లేకపోతే ప్లేట్ని ఉల్టా తిప్పినా కానీ అచ్చు బయటకు వచ్చేస్తుంది. చూశారు కదా, ఎక్కడా కూడా విరగకుండా చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి నిదానంగా చేత్తో విరిస్తే చక్కగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో విరిస్తే ఇలా విరిగిపోయింది అంటే పాకం కరెక్ట్గా ఉన్నట్లు. పాకాన్ని విరిచి చూస్తే విరిగింది అంటే అచ్చు కూడా ఇలా కరెక్ట్గా విరుగుతుంది. ఒకవేళ పాకం సాగినట్లు ఉంటే అచ్చు కూడా విరగకుండా సాగుతుందండి. చూశారు కదా, చాలా సింపుల్గా బూందీ మిఠాయి ప్రిపేర్ అయింది. జంతికలని చాలా ఈజీగా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వరకు మినపగుండ్లు తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే మినపగుండ్లు తీసుకుంటామో మిగతావన్నీ అదే కప్పుతో కొలిచి తీసుకుంటే జంతికలు చాలా బాగా వస్తాయండి. నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మళ్ళీ అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ పప్పు ఉడికేలోపు మనం మరొక ప్లేట్లోకి పిండిని తీసుకుందాం. అదే కప్పుతో పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండిని 3 కప్పుల నుంచి 3.5 కప్పుల వరకు తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 3 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకున్నాను. ఆ తర్వాత రుచి తగినంత ఉప్పుని, నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేశాను. ఆ తర్వాత కొంచెం వామును కూడా ఇలా రబ్ చేసి వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చేత్తో అంతా కూడా చక్కగా కలపాలి. ఇలా కలిపి ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన పప్పును కూడా చూద్దాం. ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టి ఆవిరంతా కూడా పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మినపప్పు చక్కగా ఉడకాలి. ఇప్పుడు ఈ మినపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా ఉండాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పుని మనం ముందుగా కలిపి పెట్టిన పొడి బియ్య పిండిలో వేసి కలుపుకోవాలి. ఇక్కడ నీళ్ళేమీ పోయలేదండి. ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం మాత్రమే నీళ్ళని పోసి గ్రైండ్ చేయాలి.
ఇలా పిండిలో వేసి అంతా కూడా చేత్తో కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు నీళ్ళేమి వేయనక్కర్లేదు. ఫస్ట్ అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత తక్కువైతే అప్పుడు కొంచెం నీళ్ళని చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి లూజ్ అయితే జంతికలు చాలా నూనె పీలుస్తాయండి. కాబట్టి నూనె పీల్చకుండా ఉండాలి అంటే నీళ్ళు ఎక్కువ కలుపుకోకూడదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇక్కడ నేను కొంచెం మాత్రమే నీళ్ళని చల్లుకుంటూ పిండిని కలుపుకుంటున్నాను. పిండి ఏమాత్రం లూజ్ అయినా జంతికలు నూనె ఎక్కువగా పీల్చేస్తాయి. కాబట్టి నీళ్లు ఎక్కువ వేయకుండా చూసుకుంటూ పిండి గట్టిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా కలుపుకోవాలండి. పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం నూనెను కూడా వేసి కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇక్కడ మనం మినప్పప్పుని 1 కప్పు వరకు తీసుకున్నాం కదా. 1 కప్పు మినప్పప్పుకి 1/2 కిలో పొడి బియ్యం పిండి పడుతుంది వెయిట్ వైజ్ చెప్పాలి అంటే. అదే కొలతల ప్రకారం అయితే 1 కప్పు మినపగుండుకి 3 కప్పుల నుంచి 3.5 కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకోవచ్చు. ఇలా నూనె కూడా వేసి అంతా కూడా చక్కగా కలిపేస్తున్నాను. పిండి ఎంత బాగా కలుపుకుంటే జంతికలు అంత బాగా వస్తాయండి. పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా గట్టిగా ఉంటే జంతికలు నూనెని పీల్చవు. నెక్స్ట్ ఇప్పుడు ఇలా కారపూస గిద్దెలు తీసుకొని రెండిటికి కూడా నూనెని అప్లై చేయాలి. ఆ తర్వాత పిండిని తీసుకొని జంతికల్లాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను ఒక ఆయిల్ ప్యాకెట్ని తీసుకుంటున్నాను. ఆయిల్ ప్యాకెట్ అయినా లేకపోతే ఒక ప్లేట్కి నూనె రాసి ప్లేట్ మీదైనా ఒత్తుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ మీద జంతికలని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత చివరన వేలితో ఇలా అనేస్తే జంతికలు చక్కగా ప్రిపేర్ అవుతాయి. ఆయిల్ ప్యాకెట్ మీద జంతికలు ఒత్తుకునేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే ఈలోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. ఇలా ఒక 2 ప్రిపేర్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ జంతికలు వేసి డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే నూనె ఎక్కువ పీల్చకుండా జంతికలు క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసేసి 2 వైపులా కూడా చక్కగా డీప్ ఫ్రై చేయాలి. ఇక్కడ మనం ఈ జంతికలని మినపగుండ్లతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా రంగు మారవండి. కాబట్టి 2 వైపులా నిదానంగా ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసేయాలి. ఇవి ఫ్రై అయ్యా లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురగ తగ్గిన తర్వాత చక్కగా ఫ్రై అయినట్లే. నూనెలోని నురగ తగ్గిన తర్వాత ఇలా లైట్గా రంగు మారుతాయి. అప్పుడు రెండింటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇలానే మిగతా పిండి అంతటితో కూడా జంతికలు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇవి కనీసం 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఇలా ప్రిపేర్ చేసిన జంతికలని స్కూల్కి వెళ్ళే పిల్లలుంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకైనా లేకపోతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. చూశారు కదా, రెండోసారి వేసిన జంతికలు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి. వీటిని కూడా 2 వైపులా చక్కగా డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి. చూశారు కదా, జంతికలు చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యాయండి. మనం తీసుకున్న కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండవసారి వేసిన జంతికలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. పిండి కలుపుకునేటప్పుడు జంతికలు ఇంకా రుచిగా రావాలి అంటే కొన్ని కలోంజీ సీడ్స్ కూడా వేసి పిండిని కలుపుకోవచ్చండి. ఇక్కడ నేను ఉప్పు, కారం, వామును మాత్రమే తీసుకున్నాను. కావాలంటే కొంచెం కలోంజీ సీడ్స్ వేసినా కానీ రుచిగా ఉంటాయి. కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరితో ఈ కొబ్బరి బూరెలు తయారు చేస్తున్నానండి. కావాలంటే పచ్చి కొబ్బరితోనైనా తయారు చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కొబ్బరి బూరెలు కనీసం 20 నుంచి 30 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ కొబ్బరి బూరెలు చాలా మెత్తగా ఉంటాయండి. ఎవరైనా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఎలా ప్రిపేర్ చేస్తే ఈ కొబ్బరి బూరెలు అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తాయో టిప్స్తో సహా అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పుతో బియ్యం కొలిచి తీసుకుంటున్నాను. 4 కప్పుల వరకు బియ్యం తీసుకుంటున్నాను. మనం తీసుకునే బియ్యం రేషన్ బియ్యం అయినా లేకపోతే సింగిల్ పాలిష్ రైస్ అయినా తీసుకుంటే కొబ్బరి బూరెలు మెత్తగా వస్తాయి. ఇలా తీసుకున్న బియ్యంని 1-2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి కనీసం 15 నుంచి 18 గంటల పాటు నానబెట్టాలి. మధ్యలో ఒకసారి కానీ 2 సార్లు కానీ నీళ్లు మార్చుకోవాలండి. అప్పుడే బియ్యం వాసన పట్టకుండా ఉంటాయి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా నానిన బియ్యాన్ని మరొకసారి కడిగేసి వడకట్టుకోవాలి.
బియ్యం ఎంత బాగా నానితే కొబ్బరి బూరెలు అంత మెత్తగా వస్తాయండి. నానపెట్టడానికి అంత టైం లేకపోతే కనీసం 8 గంటల పాటైనా బియ్యంని నానపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, బియ్యం ఒకసారి కడిగిన తర్వాత వడగిన్నెలో వడకట్టేశాను. ఒక 10 నిమిషాల పాటు ఈ వడగిన్నెలో ఉంచి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేస్తున్నాను. పొడి క్లాత్ మీద వేసి కొంచెం ఇలా వెడల్పుగా అని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడితే నీళ్ళన్నీ కూడా ఆరిపోతాయి. ఈలోపు ఎండు కొబ్బరిని పొడి చేసుకోవడం కోసం ఇలా కొబ్బరిని ముక్కలుగా కట్ చేశాను. అలాగే వీటిలోకే 4-5 వరకు యాలకులను కూడా తీసుకొని వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పుల వరకు బియ్యం తీసుకున్నాను కదండి. 4 కప్పులు అంటే కేజీ వరకు బియ్యం తీసుకున్నాను. కేజీ బియ్యంకి ఒక పెద్ద చిప్ప అయితే సరిపోతుంది. ఎండు కొబ్బరిని ఒక పెద్ద చిప్ప తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఇలా పొడి చేశాను. ఆ తర్వాత ఎండు కొబ్బరిని పక్కన పెట్టేసి మనం ముందుగా ఆరబెట్టిన బియ్యంని చెక్ చేస్తున్నాను చూడండి. ఇలా పట్టుకొని చూస్తే బియ్యం తడిగా ఉండాలి, కానీ మన చేతికి నీళ్ళు అంటకూడదు. అలా ఉంటే పిండి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా కాకుండా బియ్యంలో నీరు నీరుగా ఉంటే పిండి పట్టుకునేటప్పుడు బ్లేడ్స్కి చుట్టుకొని పోతూ ఉంటుంది. పిండి కూడా సరిగా తయారవ్వదు. అలా అని చెప్పేసి బియ్యం పూర్తిగా ఆరిపోయినా కానీ కొబ్బరి బూరెలు సరిగా రావండి. బియ్యం పట్టుకొని చూస్తే తడిగా ఉండాలి, కానీ నీరు తగలకూడదు. అదొక్కటి చూసుకోవాలి. కొంచెం కొంచెం బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా ఇలా పిండి ప్రిపేర్ చేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకునేటప్పుడు కూడా జల్లెడకి చాలా సన్నని రంధ్రాలు ఉన్న జల్లెడతోనే పిండి జల్లించుకోవాలి. ఇక్కడ మనం మిక్సీ జార్లో వేసి పిండిని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకవేళ మిక్సీ జార్లో కాకుండా మిల్లుకు పట్టించేటట్లయితే రన్నింగ్లో ఉన్న మిల్లులోనే పిండిని పట్టించాలి. అలా కాకుండా అప్పుడప్పుడు వాడే మిల్లులో కానీ లేకపోతే కొత్త మిల్లులో కానీ పిండిని పట్టిస్తే కొబ్బరి బూరెలు సరిగా తయారవ్వండి. ఇక్కడ చూడండి, జల్లించిన తర్వాత పిండి ఆరిపోకుండా ఇలా చక్కగా అదిమి పెట్టాలి. మిగతా రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిగిలిన బియ్యం కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ముందు పట్టిన పిండి ఆరిపోకుండా చక్కగా అదిమి కప్పి ఉంచేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మిగిలిన రవ్వని మరికొంచెం బియ్యాన్ని వేసి మరొకసారి మిక్సీ పడుతున్నాను. కొబ్బరి బూరెలకనే కాదండి, అరిసెల కోసం తయారు చేసినా కానీ పిండి పట్టించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పొడి బియ్యం పిండి అయితే ఎలా అయినా ఇబ్బంది ఉండదు, కానీ తడి పిండి తయారు చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే అరిసెలైనా కొబ్బరి బూరెలైనా చక్కగా కుదురుతాయి. ఇక్కడ చూడండి, రెండోసారి పట్టిన పిండిని కూడా జల్లించేశాను. పిండి జల్లించిన తర్వాత ఎప్పటికప్పుడు చక్కగా అదిమి పెట్టుకోవాలండి, లేకపోతే ఆరిపోతుంది. ఆరిపోయినా కానీ కొబ్బరి బూరెలు మెత్తగా రాకుండా కొంచెం గట్టిగా వస్తాయి. పిండిని అంతటిని కూడా జల్లించిన తర్వాత ఇలా చక్కగా దగ్గరకని అదిమేసి పైనుంచి ఒక క్లాత్ని కప్పి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బెల్లంని కూడా కొలిచి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచామో అదే కప్పుతో బెల్లం తురుముని కూడా కొలిచి తీసుకోవాలి. బూరెల కోసం తీసుకునే బెల్లం కూడా ఇలా మెత్తగా ఉండేటట్లు చూసుకోవాలండి. ఉప్పు బెల్లం కాకుండా ఇలా మెత్తగా ఉండే బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లంని తీసుకున్నాను. బియ్యం కొలిచిన కప్పుతోనే 3 కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను. కప్పు మెజర్మెంట్తో అయితే 4 కప్పుల బియ్యంకి 3 కప్పుల బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. అదే కేజీ లెక్కతో చెప్పాలి అంటే కేజీకి 3/4 కేజీ బెల్లం సరిపోతుందండి. 750 గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం నీళ్లు వేసి స్టవ్ మీద ఉంచి ముందు బెల్లాన్ని కరిగించాలి. బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత ఒక వెడల్పుగా ఉండే పాత్రలోకి వడకట్టి తీసుకుంటున్నాను. మనం ఇదే పాత్రలో పాకం ప్రిపేర్ చేస్తాం కాబట్టి తీసుకునే పాత్ర కొంచెం పెద్దగా ఉండేటట్లు చూసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేయాలి. ముందు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేయాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి అండి. ఇక్కడ మనం కొబ్బరి బూరెల కోసం తీసుకునే పాకం లేత పాకం కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ముందు ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. లో ఫ్లేమ్లో పెట్టి చెక్ చేస్తూ ఉండాలి, లేకపోతే పాకం ముదిరిపోతుంది. ఇలా దగ్గర కంటే పాకం దగ్గరికి రావట్లేదు కాబట్టి సరిగా రానట్లు. మరో 2-3 నిమిషాలు ఉడికించి మరోసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వేలితో ఇలా దగ్గర కంటే పాకం అంతా కూడా చక్కగా దగ్గరికి రావాలి, కానీ చేత్తో తీస్తే చేతిలోకి రాకూడదు. ఇలా జారిపోతూ ఉండాలి. ఇలా ఉంటే కొబ్బరి బూరెలకి కరెక్ట్ పాకం అన్నట్లు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టిన ఎండు కొబ్బరి పొడిని కూడా వేస్తున్నాను. కొబ్బరి పొడి కూడా చూడండి, కప్పుతో కొలిచి చూపిస్తున్నాను. అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేయాలి. అలాగే పావు కప్పు వరకు నెయ్యిని కూడా వేశాను. ఇప్పుడు అంతా కూడా చక్కగా కలిపేసి
ఈ పాకం చల్లారక ముందే మనం ముందుగా మిక్సీ పట్టిన బియ్యం పిండి కూడా వేయాలండి. పాకం చల్లారక ముందే వేసేస్తే పిండి అంతా కూడా చక్కగా కలుస్తుంది. బియ్యం పిండిని మనం అదిమి పెడతాం కాబట్టి ముందుగా కొంచెం విడివిడిగా చేసి ఇలా చల్లినట్టు వేస్తే పాకంలో చక్కగా కలుస్తుంది. ఈ బియ్యం పిండిని కూడా ఒకేసారి కాకుండా మనం వేసిన పిండి వేసినట్టు కలిసిన తర్వాత మాత్రమే మళ్ళీ నెక్స్ట్ పిండి వేసి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు చక్కగా కలుస్తుంది. ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది. పాకంలో పిండి ఎక్కడైనా సరిగా కలవకుండా ఉండలు కట్టిందంటే మనం బూరెలు తయారు చేసేటప్పుడు బూరెలకి నూనెలో వేయగానే రంధ్రాలు పడుతూ ఉంటాయండి. ఇలా వేసిన పిండి వేసినట్టు కలిపిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పిండి వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నేను ఈ కొబ్బరి బూరెలను ఎండు కొబ్బరి పొడితో తయారు చేస్తున్నాను కదండి. కావాలంటే పచ్చి కొబ్బరి తురుముతోనైనా ఈ కొబ్బరి బూరెలు తయారు చేసుకోవచ్చు. అంతేకాదండి, రెడీమేడ్ కొబ్బరి పొడితోనైనా ఈ కొబ్బరి బూరెలు తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసినా కానీ ఇవే కొలతలు ఇదే పాకం వచ్చేటట్లు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటట్లయితే ఇక పొడిపిండి వేయకూడదండి. ఇలా కలిపేసి నెయ్యి వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే పిండి అంతా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ నేను కరెక్ట్గా కేజీతోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పిండి కలిపిన తర్వాత మనం బూరెలు చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పడుతుంది కాబట్టి పిండి ఏమీ ఆరిపోదు. అందుకని మరి కొంచెం పిండి వేసి కలుపుతున్నాను. ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటే ఒక కేజీనే కాబట్టి మనం ప్రిపేర్ చేయడానికి హాఫ్ అన్ అవరే పడుతుంది కాబట్టి పిండి ఏమీ ఆరిపోదు. ఇలా కలిపిన తర్వాత కొంచెం నెయ్యిని వేసి పిండి అంతా కూడా చక్కగా సర్ది ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెడితే చక్కగా సెట్ అవుతుంది. అదే ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటట్లయితే పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. ఎందుకంటే కేజీ ప్రిపేర్ చేయడానికి మనకి ఒక హాఫ్ అన్ అవరే పడుతుంది. అదే 2-3 కేజీలు అయితే ఒక గంట కంటే పైగా పడుతుంది కాబట్టి ఆలోపు పిండి ఆరిపోతుంది. అందుకని కొంచెం లూజ్గా కలిపి పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెడితే ఆ పిండి కూడా చక్కగా సెట్ అవుతుంది. ఇదొక్కటే చూసుకుంటే సరిపోతుందండి కొబ్బరి బూరెలు కరెక్ట్గా రావాలి అంటే. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండి కూడా ఎక్కువేమీ మిగలలేదండి. ఒక పిడికెడు మాత్రమే మిగిలింది. ఇది కూడా బెల్లం క్వాంటిటీని బట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. ఇక్కడ మనకి పిండి మిగిలింది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. అలా కాకుండా పిండి సరిపోకుండా పాకం లూజ్ అయితే అప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం గోధుమ పిండి వేసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం కొబ్బరి బూరెలు తయారు చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి వేసినా కానీ చక్కగానే వస్తాయి. అరిసెలకైతే ఇబ్బంది కానీ కొబ్బరి బూరెలకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకవేళ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైతే గోధుమ పిండి వేసి చేయడం ఇష్టం లేకపోతే పాకం ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం పాకాన్ని పక్కకు తీసి పిండి కలిపిన తర్వాత చూసుకుంటూ ఒకవేళ తక్కువైతే అప్పుడు మళ్ళీ పాకం వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ చూడండి, 10 నిమిషాల పాటు సెట్ అయిన తర్వాత కొంచెం పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. మిగతా పిండి ఆరిపోకుండా మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి. కొబ్బరి బూరెలు ఏ సైజులో అయితే తయారు చేస్తామో అంత పిండిని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఆయిల్ ప్యాకెట్ మీద ఇలా తట్టుకోవాలి. ఇక్కడ మనం కొబ్బరి బూరెలు తయారు చేస్తున్నాం కాబట్టి మరీ పలుచగా ఉండకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. ఇలా తయారు చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా ఈలోపు బాగా వేడై ఉంటుంది. నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కొబ్బరి బూరెలను వేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. కొబ్బరి బూరెని నూనెలోకి వేసిన తర్వాత పైనుంచి కొంచెం వేడి నూనెని ఇలా వేస్తూ ఉంటే బూరె అంతా కూడా చక్కగా పొంగుతుంది. చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత రంగు మారిన తర్వాత పక్కకు తీసేయాలి. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే కొబ్బరి బూరెలు అన్నీ కూడా చక్కగా వస్తాయండి. అయితే ఇక్కడ మనం కొబ్బరి బూరెలు తయారు చేస్తున్నాం కాబట్టి వీటిని అరిసెల్లాగా ప్రెస్ చేయని అవసరం లేదండి. ఇలా నూనెలో నుంచి డీప్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపు కడాయిలో గరిటెతో ఇలా పక్కకనేసి తీసేస్తే సరిపోతుంది. ఒకవేళ నూనె ఎక్కువగా అనిపిస్తే లైట్గా ప్రెస్ చేసుకోవచ్చు. అయినా కానీ అవసరం లేదు. ఇలా జస్ట్ నూనెలో నుంచి పక్కకు తీసి ఒక 2 నిమిషాలు ఉంచి చిల్లుల గిన్నెలో వేసామంటే ఇంకేమైనా ఆయిల్ ఉంటే పక్కకు పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు 2 బూరెల్ని ఒకేసారి ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. ఒక కొబ్బరి బూరెని వేసిన తర్వాత ఇలా పైనుంచి వేడి నూనె వేసి పొంగి ఇలా పైకి వచ్చిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆ బూరెని పక్కకనేసి రెండోసారి మరొక బూరెని వేయాలి. ఇలా మొదటిసారి వేసిన బూరెని చూసుకుంటూనే రెండవసారి వేసిన బూరె పైన వేడి నూనె ఇలా పోస్తూ చక్కగా పొంగి పైకి వచ్చిన తర్వాత ఈ బూరెని రెండవ వైపుకి టర్న్ చేసి మొదటిసారి వేసిన బూరె చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయాలి.
ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా తక్కువ టైంలో కొబ్బరి బూరెలన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయండి. ఇక్కడ నేను నూనెనేమి ప్రెస్ చేయట్లేదండి. ఎక్కువ నూనె ఏమీ ఉండదు. ఇలా ఫ్రై చేసిన వాటినన్నిటిని కూడా ఒక చిల్లుల గిన్నెలో వేస్తున్నాను. చూసారు కదా! చాలా సింపుల్‌గా అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా కొబ్బరి బూరెలు ప్రిపేర్ అవుతున్నాయి. ఈ టిప్స్‌తో ఎవ్వరు చేసినా కానీ కొబ్బరి బూరెలు అస్సలు పాడవవండి. చాలా బాగా వస్తాయి. ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా కుదురుతాయి. ఇక్కడ చూడండి, ఈసారి వేసిన కొబ్బరి బూరెలో నూనెని ఎలా ప్రెస్ చేయాలో చూపిస్తాను. అరిసెల్లాగా ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసామంటే ఇవి చల్లారిన తర్వాత చాలా గట్టిగా ఉంటాయండి. జస్ట్ నూనెలోంచి తీసి మరొక గరిటెతో లైట్‌గా ఇలా ప్రెస్ చేసి పక్కకు తీసేయాలి. లేకపోతే చల్లారిన తర్వాత చాలా గట్టిగా వస్తాయి. ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకున్నాను చూడండి. అన్నీ కూడా ఎక్కడ కూడా రంధ్రాలు పడకుండా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాయండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా అలాగే చాలా చాలా మెత్తగా టేస్టీగా కొబ్బరి బూరెలు అన్నీ కూడా ప్రిపేర్ అయ్యాయి. బెల్లం గవ్వలు చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను మైదా పిండితో ఈ గవ్వలు ప్రిపేర్ చేస్తున్నాను. కావాలంటే గోధుమ పిండితో అయినా గవ్వలు తయారు చేసుకోవచ్చండి. గోధుమ పిండితో తయారు చేసిన గవ్వలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఈ గవ్వలు తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి మైదా పిండిని కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను. నేను తీసుకున్న కప్పుతో 4 కప్పుల వరకు మైదా పిండిని తీసుకున్నాను. వెయిట్ వైజ్ చెప్పాలి అంటే 1/2 కిలో వరకు మైదా పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి అదే కప్పుతో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని 4 నుంచి 5 వరకు యాలకులు కూడా వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల గవ్వలు క్రంచీగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా బ్లెండ్ చేసి మనం ముందుగా కొలిచిపెట్టిన మైదా పిండిలో వేశాను. ఆ తర్వాత కొంచెం మాత్రమే ఉప్పుని, నెక్స్ట్ ఒక చిటికెడు వంట సోడాని వేస్తున్నాను. ఇప్పుడు మనం వేసిన బొంబాయి రవ్వ, ఉప్పు అలాగే వంట సోడా పిండిలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 1/2 కప్ అంతా నూనెని బాగా వేడి చేసి వేయాలి. నూనె బాగా వేడి చేసి వేయడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి నిదానంగా ఇలా పిండిని వేసి కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ చేత్తో కలుపుకోవాలి. ఇలా వేడి నూనె పోయడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయి. మనం వేసిన నూనె అంతా కూడా పిండికి చక్కగా పట్టించాలి. అప్పుడే గవ్వలు క్రిస్పీగా ఉంటాయి. పిండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా బైండ్ అయితే నూనె కరెక్ట్గా సరిపోయినట్లు. ఒకవేళ సరిగా బైండ్ అవ్వకపోతే మరికొంచెం నూనె వేసి కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ పిండిని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత గవ్వలు ఏ సైజులో అయితే తయారు చేసుకుంటామో అంత పిండిని ఇలా రౌండ్గా ఉండలాగా చుట్టి పెట్టుకోవాలి. ఇక్కడ నేను మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కాకుండా మీడియం సైజు ఉండే గవ్వల్ని తయారు చేస్తున్నాను. అందుకు తగ్గట్టుగా పిండిని అంతా కూడా ఇలా ఉండలు చుట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు గవ్వల చెక్క మీద గవ్వల షేప్ ఇవ్వడం కోసం ఇలా ఒక ప్లేట్లోకి గవ్వల చెక్క మీద కొంచెం నూనెని రాశాను. ఇలా నూనె రాయడం వల్ల గవ్వలు ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటాయి. పిండి అనేది చెక్కకి ఎక్కడ కూడా అంటుకోకుండా ఇలా చక్కగా వచ్చేస్తాయి. పిండి ఉండని చేతిలోకి తీసుకొని గవ్వల చెక్క మీద పెట్టి కాస్త ఇలా వేలితో సాగదీస్తే గవ్వల షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనం నూనె రాసాం కాబట్టి పిండి కూడా ఎక్కడ కూడా చక్కగా అంటుకోకుండా వచ్చేస్తుంది. ఒకవేళ గవ్వల చెక్క లేనట్లయితే ఇలా గరిటెలతోనైనా గవ్వల్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, పిండి కూడా ఎక్కడా కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేసింది. ఒకవేళ పిండి ఎక్కడైనా స్టిక్ అయినట్టు అనిపిస్తే సేమ్ ముందులాగానే కొంచెం నూనెని అప్లై చేసుకుంటే అన్ని గవ్వలు కూడా చక్కగా వచ్చేస్తాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటిని కూడా తయారు చేసి పెట్టుకోవాలి. అయితే తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి నేను అన్నిటినీ ఒకేసారి చేశాను. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటట్లయితే అన్నీ ఒకేసారి చేయకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి చేస్తే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకొని పోతాయండి. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్లో అయినా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నూనె కాస్త వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన గవ్వలు వేస్తున్నాను. నూనె మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా వేడి చేస్తే సరిపోతుంది. నూనె గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా గవ్వలన్నీ కూడా వేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా డీప్ ఫ్రై చేయాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా ఇవి సరిగా వేగమండి. గవ్వలు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే గవ్వలు వేయించుకునేటప్పుడే మనం నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి.
గవ్వలు కుదరడం అనేది మనం ఫ్రై చేసేదాన్ని బట్టే ఉంటుందండి. గవ్వల్ని నిదానంగా లో ఫ్లేమ్లో కాస్త ఓపికగా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూడండి అన్నిటినీ కూడా ఈవెన్గా ఫ్రై చేయాలి. కలుపుకుంటూ అన్నీ కూడా చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి. ఈ గవ్వలు ఫ్రై అయ్యా లేదో తెలుసుకోవాలి అంటే నూనె అనేది ఇలా బబుల్స్ రావడం తగ్గిపోతుంది. అలాగే గవ్వలు కూడా కాస్త రంగు మారుతాయి కదా, అప్పుడు వెంటనే తీసి పక్కన పెట్టేసేయాలి. ఇలానే మిగతా గవ్వలన్నిటినీ కూడా ఫ్రై చేయాలి. ఈ గవ్వల్ని సైమల్టేనియస్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఒక వాయి వేసిన తర్వాత అవి ఫ్రై అయ్యేలోపు మిగతా వాయిని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పాకం పడుతున్నాను. స్టవ్ మీద కాస్త వెడల్పుగా ఉండే పాత్రను పెట్టి 2 కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకున్నాను. 1/2 కప్పు వరకు నీళ్ళని వేశాను. లో ఫ్లేమ్లో పెట్టేసి బెల్లాన్ని కరిగించాలి. 4 కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లం తురుము తీసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం అంతా కూడా కరిగి ఇలా చక్కగా వేడవ్వాలి. ఇలా బబుల్స్గా ఫామ్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా పాకం ఏమీ రానక్కర్లేదు. ఒకవేళ సరిగా అర్థం కాకపోతే ఇక్కడ బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చెక్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి మనం ముందుగా ఫ్రై చేసిన గవ్వలు కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి. పాకం చల్లారక ముందే గవ్వల్ని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే పాకం అంతా కూడా గవ్వలకి చక్కగా పడుతుంది. అన్ని గవ్వలకి ఇలా ఈవెన్గా పట్టాలి అంటే పాకం వేడిగా ఉన్నప్పుడే స్పీడ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పాకం అంతా కూడా అన్ని గవ్వలకి చక్కగా పడుతుంది. ఇక్కడ చూడండి ఇలా కలిపిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెడితే ఈ పాకం కూడా చక్కగా గవ్వలకి పట్టేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం అంతా కూడా ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడైనా అంటుకున్నట్టుంటే ఒకదానికొకటి విడదీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చూశారు కదా, మైదా పిండితో గవ్వలు చాలా సింపుల్గా ప్రిపేర్ అయ్యాయి. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఒకవేళ మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.